బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లి శ్రీనివాస్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. చెప్పండి, ఎట్లుండబోతుంది సార్ ఈరోజు సమావేశం? ఏ విధంగా అంటే 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 26వ ఏటకు పడబోతున్నది బీఆర్ఎస్ పార్టీ. మరి ఏ విధంగా ఉండబోతుంది ఈరోజు సమావేశం? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో గులాబీ జెండాలు ఎగురుస్తూ గ్రామాన ఒక పండుగ లాంటి వాతావరణం ఇవాళ నెలకొన్నారు. ఇవాళ స్వచ్ఛందంగా ప్రజలు కూడా, తెలంగాణ వాదులు, ఉద్యమకారులు అందరూ కూడా ఇవాళ గులాబీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో చాలామంది గ్రామాల్లో ఇవాళ పాల్గొన్నారు. ఎందుకంటే గడిచిన 2.5 సంవత్సరాల కాలంలో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నీళ్లు నిధులు నియామకాల కోసం ఇవాళ కొట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో సీమాంధ్ర ప్రభుత్వం మీద నీళ్లు నిధులు నియామకాల కోసం ఎట్లయితే కొట్లాడినామో గడిచిన 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు కూడా ఈ రాష్ట్రంలో ఆ మూడింటి మీద పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి వ్యవసాయ రంగాన్ని స్థిరీకరించి ఇవాళ నీళ్ల విషయంలో, నిధుల విషయంలో, నియామకాల విషయంలో ఉద్యోగాలు కల్పించిన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు. ఇవాళ వారి పాలన దూరం అని చెప్పి ఇవాళ ప్రజలు ఇవాళ బాధపడుతూ ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అందుకే ఇప్పటికే ఆల్రెడీ మొదలైనవి ఏదైతే ఉద్యమ ట్యాగ్ లైన్ నీళ్లు నిధులు నియామకాలు, ఇవాళ అదే ట్యాగ్ లైన్ మీద ఇవాళ తెలంగాణ ప్రజలందరూ ఇవాళ రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఇవాళ నిరుద్యోగులు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ మాట మార్చారని చెప్పి వాళ్ళందరూ ఆగ్రహంతో ఉన్నారు. ఇవాళ అదేవిధంగా నీళ్ల విషయం లోపల ఇవాళ మేడిగడ్డ బ్యారేజీని రిపేర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నప్పటికీ కూడా వాళ్ళు రిపేర్ చేయకుండా 2.5 కాలంలో మొత్తం ఆంధ్రకు, తెలంగాణ గోదావరి నదీ జలాన్ని ఆంధ్ర పోయేటట్టుగా వాళ్ళ ఈ ప్రభుత్వం వివరించిన తెలంగాణ ప్రజలు వాళ్ళందరూ వాళ్ళ ఆలోచన ఇస్తూ ఉన్నారు. అందుకే తెలంగాణ ప్రజల అభిష్టం మేరకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు దిగివచ్చి ఇవాళ అదే ప్రాజెక్టును రిపేర్ చేయడానికి ఇవాళ ముందుకు వచ్చిండు. 2.5 సంవత్సరాల తర్వాత ఇవాళ ముందుకు వచ్చి చేసినంటే దేవుని దేవాల వర్షాలు పడ్డాయి కాబట్టి వర్కౌట్ అయింది తప్పి, వర్షాలు లేకపోతే ఇవాళ తెలంగాణ ఎడారిగా మారే పరిస్థితి ఉండే. అందుకనే ఇవాళ ప్రభుత్వం ఇవాళ దిగివచ్చి రిపేర్ చేస్తూ ఉండేది. కాబట్టి ఇవాళ అందరూ కూడా కోరుకుంటున్నారు ఖచ్చితంగా మళ్ళీ అవే ట్యాగ్ లైన్ మీద కొట్లాడాల్సిన పరిస్థితులు వచ్చిందని చెప్పి అందరూ ఇవాళ ఉద్యమాలకు కూడా ఇవాళ సిద్ధమైపోయారు. రైట్. ఈ రోజేమో మీరు పండుగ వాతావరణం సృష్టిస్తే మా పార్టీ 6వ దినోత్సవ ఉత్సవాలు జరుపుతుంటే కొన్ని చోట్ల కూడా బీఆర్ఎస్ దిమ్మెలం కూడా కూల్చేసిన పరిస్థితి ఉంది ఈరోజు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? చిల్లర విధవులు, చిల్లర నాయకులు, సంకుచిత మనస్తత్వంగాలు అలాంటి పనులు చేస్తారు. మేము 10 ఏళ్ల కాలంలో ఎక్కడ కూడా ఎవరి దిమ్మలు మేము గులగొట్టలే. తెలంగాణ వ్యతిరేకులు చాలామంది గులగొట్టు, కానీ బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు కార్యకర్తలు ఎప్పుడు కూడా వాటిని ముట్టుకోలేదు. కాబట్టి అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి మంచిది కాదు. రైట్. చివరిగా చెప్పండి, మీరు మూసి పక్షాలన విషయంలో విద్యార్థి నాయకుడిగా ఎంటుండి నడిపించారు, ప్రతి బస్తీని తిరిగే ఏర్పాట్లు మీరు చేసుకున్నారు. అంటే ఒక 10 రోజుల పాటు కూడా మీరు ప్రతి బస్తీని తిరిగారు. మరి అక్కడ ఉన్న స్పందన ఏ విధంగా ఉంది ఇక్కడ ప్రజలది, రాష్ట్ర ప్రజలది? మరి ఏమంటున్నారు మూసి బాధితులు? ప్రజలు ఇవాళ బాధపడుతూ ఉన్నారు. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసారని చెప్పి ఇవాళ బాధపడుతున్నారు. హైదరాబాద్లో మొత్తం బీఆర్ఎస్ పార్టీకి ఓటేసారు, కానీ గ్రామాల్లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి వేయడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇవాళ విద్యార్థులకు సంబంధించిన రియంబర్స్మెంట్ 8,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. దానికి ఇచ్చడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. కానీ ఇవాళ మూసి సుందరీకరణ పేరు మీద అప్పులు తీసుకొచ్చి ఇవాళ 1,00,000 కోట్లతో ఇవాళ ప్రాజెక్టు కట్టి మొత్తం వాళ్ళ కాంట్రాక్టులకు సంబంధించిన కాంట్రాక్ట్ ఇచ్చుకోవడానికి ఇవాళ సుందరీకరణ పేరు మీద ఇవాళ ప్రజాధనాన్ని లూటియాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ చూస్తూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్ ప్రజలందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. మేము మూసి పరివాహక ప్రాంతంలో తిన్న క్రమంలో అందరూ చెప్తా ఉన్నారు, అసలు రేవంత్ రెడ్డిని మేము నమ్మతలేము, మా ఇల్లు ఊలగొడతాం మాత్రం మేము ఊకోము, మా ఇంటికాడ గడ్డపార పెడితే మేము అసలే ఊకము అని చెప్పి వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇవాళ రాజేంద్ర దగ్గర కూడా, బాబు గారి దగ్గర కూడా మేము నిర్మాణం చేయించలేము, మాకు శుద్ధి చేయండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇవాళ మూసిపండి శుద్ధి చేసారు, ఏ ఒక్క ఇండ్లు కూడా ఊలగొట్టలేదు, ఎవరికి నష్టం చేయలేదు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా ఇండ్లు కూలగొట్టాలని చూస్తుండు, మా బతుకులని ఇవాళ బజార్లు వేయాలని చెప్పి చూస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతామని చెప్పి ఇవాళ మూసి పరివాహక ప్రాంత ప్రజలందరూ అందరూ కూడా ఇవాళ ఉద్యమాలకు ఇవాళ సిద్ధమైపోతూ ఉన్నారు. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండానే, వాళ్ళకు ఫీజు రిఫండ్మెంట్ ఇవ్వకుండానే ఇక్కడ మూసి పక్షాలను కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పేసి ఆయన ప్రశ్నించడం అనేది జరిగింది. అక్కడ ఫీజులు చెల్లించిన తర్వాతనే ఇక్కడ ఏ పనైనా చేయొచ్చు, కానీ మూసి పక్షాల పేరుతో పేదల ఇళ్ళు కూలగొట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అలాంటి ఘటన కానీ జరిగితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు బీఆర్ఎస్ పార్టీ నుంచి, విద్యార్థి విభాగం నుంచి అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.